1 Thessalonians chapter 1 verse 7 to 10. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి దాదాపు అన్ని సంఘాలకు తాను పత్రికలు రాస్తూ ప్రతి పత్రికలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నాడనమాట. సో అంతేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తే తెస్సలోనికైలకు ఈ యొక్క పత్రికను రాస్తూ తెస్సలోనికైలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని, అంటే మీరు మునుపు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలాగ మీరు ఉన్నారు అనే ఆ విషయాన్ని తాను జ్ఞాపకం చేస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, చాలాసార్లు చెప్తూ వచ్చాను, ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సృష్టించినటువంటి మనిషి యొక్క జీవితాన్ని ఒకసారి గమనిస్తే చాలు. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, మరణం తర్వాత ఉన్నటువంటి జీవం గురించి కానీ ప్రతిదీ కూడా మనిషిని చూస్తే చాలు దేవుని యొక్క ప్రేమ గుర్తొస్తుందని ఒక ఆయన చెప్తూ వచ్చాడనమాట. చూడండి ఒకసారి మొదటి విషయం ఏంటంటే, వివర్ ఇన్ రాంగ్ ఫెయిత్ లేదా వివర్ ఇన్ రాంగ్ స్టేటస్. అదే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి 9వ వచనం మనం చూస్తే, మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. సో మనుషులమైనటువంటి మనము ఎలాగున్నాము అని అంటే విగ్రహారాధికులంగా ఉన్నాం, విగ్రహారాధన చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. సో మనకి తెలుసు కదా, అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా, నిజమైన దేవుడు ఎలా ఉంటాడో లేకపోతే ఆయన లక్షణాలు తెలుసుకోకుండా, ఆయన్ని ఆరాధించకుండా వేరే వాళ్ళని ఆరాధించే వారంగా ఉన్నాం. ఇంకా చూస్తే జీవం గల దేవుణ్ణి ఆరాధించే వారంగా లేము మనం. ఒకప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నాము, ఇంకా జీవం గల దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నాము. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రాయబడింది, విగ్రహారాధన డైరెక్ట్గా రాయబడింది. ఇండైరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే చాలామంది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకోకపోవడానికి, లేకపోతే ఇక పాత రాంగ్ ఫెయిత్లో ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని ప్లేస్లో ఆయన తప్ప వేరే వారిని అక్కడ ఉంచుకోవడం అనమాట. సో దేవుని ఆరాధించకుండా, అంటే నిజమైన దేవుని జ్ఞాపకం చేసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి రాకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా ఒకప్పుడు ఉన్నాం. సో అప్పుడు అక్కడ ఏం జరుగుతుందనంటే, సెల్ఫ్గా మనల్ని మనం ఎక్కువగా చేసుకుంటూ మనల్ని మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అది కూడా విగ్రహారాధన కిందకే వస్తుంది అనమాట. నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టేసేసి నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా కూడా దాన్ని ఏమంటామంటే విగ్రహారాధన కిందకే వస్తున్నాను, జ్ఞాపకం చేసుకోవాలి. సో అట్లాంటి విగ్రహారాధన చేస్తూ, అట్లాంటి నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా, జీవం గల దేవుణ్ణి తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా మనం జీవించాము ఒకప్పుడు కదా. అట్లాంటి పరిస్థితుల్లో మనం తెచ్చుకున్నటువంటి ఫలితం ఏంటి అని అంటే ఉగ్రత కదా. అదే మనం చూస్తున్నాం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసును మనం చూస్తూ ఉన్నాం. సో అంటే మనకు ఉగ్రత రాబోతూ ఉంది. ఎందుకని ఉగ్రత రాబోతుందని అంటే, మనం చేసినటువంటి విగ్రహారాధన వల్ల, మనం చేసినటువంటి అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా, సత్యాన్ని అంగీకరించకుండా తిరిగాము. కాబట్టి మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి అని అంటే ఉగ్రత కదా. దేవుడు న్యాయాధిపతి కాబట్టి అన్యాయం చేసినటువంటి వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు రైచియస్ జడ్జ్ కాబట్టి తప్పు చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి మనకు వచ్చేటువంటి శిక్ష ఏంటి? ఉగ్రత కదా. అందుకే మనకు తెలిసిన వాక్యమే కదా, ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమ పొందలేకపోతున్నాం కదా. సో ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏంటిది అని అంటే మరణం. అది ఈ లోకంలో మొదటి మరణము, తర్వాత దేవునికి ఉగ్రత మనం చూస్తాం, రెండవ మరణం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఎందుకని మనము ఇట్లాంటి ఫలితం మనం కొని తెచ్చుకున్నామని అంటే, బికాస్ వి వర్ ఇన్ ఎ రాంగ్ ఫెయిత్. మనము అవిశ్వాసంలో ఉన్నాము, లేకపోతే వేరొక విశ్వాసంలో ఉన్నాము, సరైన విశ్వాసంలో లేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం అట్లాంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం, అట్లాంటి ఫలితం మనకు వస్తూ ఉంది. ఆ స్టాటస్ నుంచి మనం బయటికి రావడానికి, ఆ లైఫ్ నుంచి మనం బయటికి రావడానికి, ఆ డెస్టినేషన్ నుంచి మనం బయటికి రావడానికే అందుకే
ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు రావడం మనం చూస్తాం అన్నమాట. సో స్టాటస్ చేంజ్డ్, లైఫ్ చేంజ్డ్, డెస్టినేషన్ చేంజ్డ్. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనందరి కోసం వచ్చాడు కాబట్టి. అందుకే పనిష్మెంట్ చేంజ్ టు ప్రివిలేజెస్, కర్స్ చేంజెస్ టు బ్లెస్సింగ్స్ అనమాట. మనందరం కూడా శాపగ్రస్తులమై ఉన్నాము, కానీ మనల్ని ఆశీర్వదించేటువంటి వారంగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు రావడం మనం చూస్తూ ఉన్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రూ ఫెయిత్, లేకపోతే రైట్ ఫెయిత్, లేకపోతే ట్రూ డెస్టినేషన్, ట్రూ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదే మనం చూస్తున్నాం కదా, 9th verse మనం చూసినట్లయితే, విగ్రహారాధికులమైనటువంటి మనలను, ఆ విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవుని దాసులగుటకును దేవుడి మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మనం చూస్తూ ఉన్నాం. సో మన స్టేటస్ అయితే మరి విగ్రహారాధన చేస్తూ ఉన్నాం, మన స్టేటస్ అయితే మనల్ని మనం ఆరాధించుకుంటూ ఉన్నాము. అట్లాంటి సిచ్యువేషన్లో మనల్ని ఆ యొక్క నిత్య నరకం నుంచి బయటికి తీసుకురావడానికి, జీవం లేని ప్రదేశం నుంచి జీవాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం మరణించడం మనం చూస్తూ ఉన్నాం. సో మన స్టేటస్ అయితే సిన్ఫుల్ స్టేటస్ మనం కలిగి ఉన్నాము, కానీ దేవుడు మరి ఆ సిన్ఫుల్ స్టేటస్ నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి మరి తాను అన్యాయపు శిక్షణ నుంచి మనం చూస్తున్నాం అన్నమాట. సో అంత మాత్రమే కాదు, మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికి, మన ఉగ్రత నుంచి మనం బయటికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన ఉగ్రతను తన మీద చేసుకుని మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఎందుకనంటే దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, అందుకే మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైనటువంటి యేసు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన దేవుడికి ఇవ్వనటువంటి బిరుదు ఏంటి చెప్పండి? రక్షకుడు అని బిరుదు కదా. రక్షకుడు అని ఎలా వచ్చిందని అంటే నరకం నుంచి మనల్ని తప్పించడానికి కదా, ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి కదా. సో అట్లాంటి రక్షకుడు మన కోసం ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకనంటే మనల్ని అసత్యమైనటువంటి అసత్యం నుంచి మనల్ని సత్యంలోనికి నడిపించడానికి, జీవం లేదు మనకి జీవం గల దేవుణ్ణి పరిచయం చేయడానికి, మనము నరకానికి ఉగ్రతకు మనం పాత్రమయ్యాము, తాను ఉగ్రత అనుభవించడానికి ఈ లోకాన్ని మనం చూస్తున్నాం, జ్ఞాపకం చేసుకోవాలి కదా. సో సెకండ్ పాయింట్ ఏంటంటే న్యూ ఫెయిత్ ఆర్ ట్రూ ఫెయిత్ అని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క ట్రూ ఫెయిత్ని అందరూ కలిగి ఉన్నారా? మనం పరీక్షించుకోవాలి. సో ఆయన యందు విశ్వాసం ద్వారా ఆయన అంగీకరించినటువంటి వారికే ఈ యొక్క స్టాటస్ చేంజ్, ఈ యొక్క లైఫ్ చేంజ్, అట్లాగే డెస్టినేషన్ చేంజ్ కదా. ఆయన యొక్క ప్రేమ మనకు కనబడుతూ ఉంది. ఇంకా ఎవరైనా ఈ యొక్క గొప్ప ప్రేమను తెలుసుకోకుండా ఉన్నట్లయితే, ఇంకా ఆ రాంగ్ ఫెయిత్లో, రాంగ్ స్టేటస్లో, ఇంకా రాంగ్ లైఫ్లో, రాంగ్ డెస్టినేషన్ మీరు వెళ్ళిపోతున్నట్లయితే దేవుడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే మన స్టేటస్ మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు, మన లైఫ్ని మార్చాలని ఆశపడుతున్నాడు, డెస్టినేషన్ మార్చాలని ఆశపడుతూ ఉన్నారు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నా పాపములను క్షమించని ఎవరైతే అడుగుతారో ఆయన వారిని సంతోషంగా అంగీకరించి వారి పాపములను క్షమిస్తారని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే మనం చూస్తే ఈ తెస్సలోనికే సంఘం ఏం చేస్తూ ఉందనంటే దే ఆర్ రివీలింగ్ దేర్ ఫెయిత్, రివీల్డ్ ఫెయిత్. ఫస్ట్ ఏంటంటే రాంగ్ ఫెయిత్, సెకండ్ ఏంటంటే ట్రూ ఫెయిత్ ఆర్ న్యూ ఫెయిత్, మూడోది ఏంటంటే రివీల్డ్ ఫెయిత్. వారు ఏదైతే విశ్వాసం ఉంచారో చూడండి ఒకసారి 7th 8th verse మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. సో తెస్సలోనిక సంఘస్థులు ఏం చేస్తున్నారంటే, ఎస్ మేము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాము, ఎస్ మేము యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాము, యేసుక్రీస్తే నా రక్షకుడిని అంగీకరించాము చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 10th మనకి 10th verse మనకి చివరి భాగం మనం చూసినట్లయితే పరలోకము నుండి వచ్చునని రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగిద్దిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే
యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు నమ్ముతూ ఉన్నారు, అంగీకరించారు, అందరికీ కూడా ప్రొక్లెయిమ్ చేస్తున్నారు, అందరి ఎదుట కూడా బహిరంగంగా ఒప్పుకున్నారు అని అంటే వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. అట్లా అంత మాత్రమే కాదు, ఏం చేశారంటే వాళ్ళు విశ్వాసాన్ని, వాక్యాన్ని వాళ్ళు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు చేసినప్పుడు ఇంకో పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు అనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వారు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. వారు ఒక మోడల్ లైఫ్ మనం చూస్తే మాదిరి ఎదురు మనం చూస్తూ ఉన్నాం, మాదిరికరమైనటువంటి లైఫ్ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఎందుకనంటే వాళ్ళు నమ్మారు, అంగీకరించారు, అలాగే వాళ్ళు ప్రొక్లెయిమ్ చేస్తూ ఉన్నారు, వారు ప్రకటిస్తూ ఉన్నారు. విశ్వాసం ఉంచి ప్రభు యొక్క రాకడ నిమిత్తం వాళ్ళకు విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. అట్లాగే వాళ్ళు పరిశుద్ధంగా పవిత్రంగా చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఇట్లాంటి న్యూ ఫెయిత్ మనం కలిగి ఉన్నాం కదా. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం విశ్వాసం ఉంచి ఉన్నాం కదా, రక్షింపబడ్డాము కదా. సో రక్షింపబడినటువంటి మనము మరి ఆ ఫెయిత్ని మనం రివీల్ చేస్తూ ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి అక్కడ రాయబడిన విషయం కొరింథీలో మనం చూస్తాం కదా, ఆయన వచ్చే వరకు ఈ యొక్క మరణ సువార్తను మనము ప్రచురం చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన నీ కోసం, నా కోసం మరణించాడు, నీ స్టేటస్ మార్చడానికి, నీ లైఫ్ మార్చడానికి, నీ డెస్టినేషన్, నా డెస్టినేషన్ మార్చడానికి లోకానికి వచ్చాడు. అదే సువార్తను అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. అదే ఫెయిత్ని స్ట్రాంగ్ ఫెయిత్గా ఉంచి రివీల్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అట్లాంటి ఆ విశ్వాసం మనం కనపరుచుకుందామా? ఒకప్పుడు మనం రాంగ్ ఫెయిత్లో ఉన్నాము, కానీ ప్రభు మన కోసం మరణించాడు కాబట్టి మనందరం కూడా న్యూ ఫెయిత్లోకి రాగలిగాము. ఆ న్యూ ఫెయిత్లో ఉన్నటువంటి మనము స్ట్రాంగ్ ఫెయిత్ కలిగి ఉన్నామా లేదా మనం పరీక్షించుకుందాం. ఈ సమయంలో మరి విన్న వాక్యాన్ని బట్టి మనం పరీక్షించుకుంటూ మరి ఈ యొక్క బల్ల మన చేతులు వేద్దాము.